మార్నింగ్. నా పేరు శ్రీనివాస్. నేను మిమ్మల్ని కలవడం నాకు చాలా సంతోషం, మీతో మాట్లాడడం. నేను ఈరోజు మీ ముందుకు వచ్చినానంటే ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ గురించి నేను మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి. అట్లా చెప్పి అందరూ మీకు నచ్చాలని రూల్ లేదు. ఒకవేళ నచ్చింది మనంతా కలిసి పని చేయొచ్చు, నచ్చలేదు మీ పని మీకుంది, ఎవరి పని వాళ్ళకుంది. అయితే ఈరోజు మనం చర్చించుకోబోయే బిజినెస్ ఏదైతే ఉందంటే ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్. ఈరోజు చాలామంది మనం తీసుకుంటే అందరికీ డబ్బులు సంపాదించాలని ఆశ ఉన్నప్పటికీ కానీ అందులో కొందరు మాత్రమే సక్సెస్ అవుతున్నారు, అందరు సక్సెస్ కాలేని పరిస్థితి. అసలు ఎందుకు మిడిల్ క్లాస్ లాగానే ఉండిపోతున్నారు, ఎందుకు డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువనే ఉండిపోతున్నాయి అంటే ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ మారిపోవడం. అంటే ఇప్పటికీ ఎన్నిసార్లు మీరు ఆలోచించండి, ఒక జాబ్ చేస్తున్న ఒక వ్యక్తి తీసుకుంటే కనుక ఒక మామూలుగా ఈరోజు ఉన్న ఇంకొక 10 ఏళ్ళ తర్వాతనైనా అతని శాలరీ అనేది ఇంక్రీజ్ అనేది ఒక 5-10 వేలు తప్పిస్తే అంతకు మించిన సక్సెస్ అనేది ఉండకపోవచ్చు నాకు తెలిసి. అంటే అట్లనే ఎవరిని కించపరచడం అని కాదు నా ఉద్దేశం. కానీ మన దగ్గర తీసుకుంటే కనుక నేను ఒక అద్భుతమైన బిజినెస్ మీతో షేర్ చేసుకుందామని మీతో వచ్చానండి. అసలు ఏమంటే ఒక వ్యక్తి మామూలుగా డబ్బులు సంపాదించాలంటే కనుక నాకు తెలిసి ఇప్పుడు మీరు చేస్తున్న పనితో పాటు అంటే కొంతమంది జాబ్ చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు, ఇంకొంతమంది ఏదైతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు. మీ వర్క్ ఏదైనా సరే మీ వర్క్తో పాటు అంటే మీ వర్క్ అయిపోయిన తర్వాత మీ జాబ్ ఆర్ బిజినెస్ ఆర్ స్టడీ ఆర్ ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్డ్ ఎవరైనా సరే మీ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఒక 24 గంటలలో ఒక 2 గంటలు దొరకగలిగితే టైం మీరు తీయగలిగితే జస్ట్ ఎట్లా ఒక 2 to 3 అవర్స్ ఒక 6 to 12 months మీరు పార్ట్ టైంగా మాతో పాటు మీరు వర్క్ చేయగలిగితే మినిమం మీ ఇన్కమ్ 50,000 ఎర్న్ చేసుకోవచ్చు. 50,000 ఎర్న్ చేసుకోవచ్చు దిస్ ఆపర్చునిటీ వల్ల. అసలు ఎట్లా ఏమి అంటే చాలామంది కొన్ని అపోహలు కూడా ఉన్నాయండి. బిజినెస్ స్టార్ట్ చేస్తే చాలామంది అట్లెట్లు వస్తాయి, డబ్బులు ఎట్లా వస్తాయి అనే ఆలోచనలు ఉన్నాయి. ఇంతకుముందు నేను కూడా ఆ ఆలోచనతోనే ఉండేవాడిని. దాదాపు నేను ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో దాదాపు ఒక 6 to 8 years నుంచి వర్క్ చేస్తున్నాను అన్నట్టు. నేను నా అనుభవాలు మీతో పాటు షేర్ చేసుకుంటాను ఈరోజు. అయితే ఇప్పుడు చూడండి, 2 నుంచి 3 గంటలు 6 నుంచి 12 నెలలు మనతో పాటు ఉండగలిగితే మీ ఇన్కమ్ మినిమం 50,000 వస్తుంది. ఇది నిజమండి. ఎందుకనంటే ఇప్పుడు చాలామంది ఎట్లా టైం అంటే చాలామందికి చాలా టైం దొరుకుతుంది, మనం ఎంతో టైం వేస్ట్ చేస్తాం మన లైఫ్ లోపల. కానీ మనకు ఒక 2 గంటలు ఒక 6 నెలల నుంచి 12 నెలలు తీయగలిగితే మన లైఫ్ మారిపోయే ఆపర్చునిటీ మనం డిస్కస్ చేసేది. ఇక్కడ తీసుకుంటే ఏ వ్యక్తి అయినా మామూలుగా డబ్బు సంపాదించాలంటే 3 మార్గాల నుంచి, ఒకటి జాబ్, 2 బిజినెస్, 3 సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే తెలుసు, రోడ్డుకి ఇరువైపులా ఉన్న షాప్స్ ఏవైతున్నాయో అవన్నీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కిందకి వస్తాయి. అంటే మెడికల్ షాప్ కావచ్చు, కిరాణా షాప్ కావచ్చు, ఇంకా ఏ ఇతర షాపులు అయినా సరే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. అంటే అతను షట్టర్ అయితే బిజినెస్ అయితే, అతను షట్టర్ క్లోజ్ అయితే బిజినెస్ క్లోజ్ అయిపోతుంది. అంటే అతను ఎట్లా ఉంటుంది అతని ఇన్కమ్ అంటే మన క్షణం తీరిక ఉండదు, దమిడి ఆదాయం ఉండదు. అంటే వాళ్ళు ఎంత చేస్తే అంతే తప్పిస్తే వాళ్ళు ఒక రేంజ్ అనేది ఎప్పుడు మనం ఆశించలేండి. అదర్వైజ్ ఇప్పుడు ఈరోజు మార్కెట్లలో మనం తీసుకుంటే ఒకటి జాబ్ ఆర్ బిజినెస్. ఇప్పుడు నాకు చెప్పండి, ఇప్పుడు జాబ్ చేస్తే మనకు డబ్బు ఎక్కువ వస్తుందా, బిజినెస్లో డబ్బు ఎక్కువ ఉందా అంటే కనుక 100% చాలామంది చెప్పే మాట ఏమంటే 97% పీపుల్ జాబ్ చేస్తున్నారు, కేవలం 3% పీపుల్ మాత్రం బిజినెస్ చేస్తున్నారు. అంటే మరి డబ్బు ఎక్కడ ఉంది? బిజినెస్లో డబ్బు ఉంది. కోటాను కోట్ల రూపాయల డబ్బు బిజినెస్లో ఉంది. ఒక వ్యక్తి డిసైడ్ అయితే ఒక బిజినెస్ స్టార్ట్ చేసి కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు. కానీ ఇదే జాబ్ చేస్తే అతను ఫిక్స్డ్ సాలరీ, ఫిక్స్డ్ టైం అంతా ఫిక్స్డ్ ఉంటుంది కాబట్టి అతను ఎక్కువ కోట్లు సంపాదించడానికి అనే అవకాశం లేకపోయి ఉండొచ్చు. అయితే ఇక్కడ తీసుకుంటే మెజారిటీ పీపుల్ జాబ్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక 10,000 రూపీస్ ఒక వ్యక్తికి ఏ అనే పర్సన్కి జాబ్ చేస్తున్న 10,000 రూపీస్ శాలరీ వచ్చింది అనుకుందాం ఎగ్జాంపుల్. మరి ఇతను ఈ 10,000 రూపీస్ అనేది ఇంట్లో దాచిపెట్టుకుంటున్నామా, మార్కెట్లో ఖర్చు అయిపోయినాయి. అంటే 100% మనం చెప్పేది ఏమంటే ఈ 10,000 అనేది మార్కెట్లో ఖర్చు అయిపోతున్నాయి, మన దగ్గర ఉండదు. మరి ఇప్పుడు మన ఇన్కమ్ మనకు అంటే ఇప్పుడు ఖర్చుకు సెక్యూరిటీ ఉంది, మనకి సెక్యూరిటీ ఉందా? ఈరోజు మనకు జరగాలని ఏమైనా జరిగినప్పుడు మన ఫ్యామిలీకి మనమే దిక్కు అనుకున్నప్పుడు మరి ఇదే 10,000 జీతంతో మన ఫ్యామిలీ మనం లేకున్నప్పుడు లీడ్ చేయగలుగుతారా? మరి మన ఫ్యామిలీ కూడా బాధలేండి. అంటే నేను అనేది ఏమంటున్నానంటే ఒక వ్యక్తి ఉన్నప్పుడు అతని విలువ తెలియదు, ఒక వ్యక్తి లేనప్పుడు అతని ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా మనకు తెలిసే అవకాశం ఉంటుంది. కానీ ఫ్రెండ్స్ చూడండి, కానీ ఇప్పుడు జాబ్ అనేది ఇన్కమ్ అంటే ఇప్పుడు మన ఖర్చుకు సెక్యూరిటీ ఉంది, ఇవన్నీ ఖర్చు అయిపోతున్నాయి. 5,000 మార్కెట్లో పెట్టి 5,000 దాచిపెట్టుకున్నాం, మళ్ళీ 5,000 కూడా మార్కెట్లోకి ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ నేను చెప్పేది బిజినెస్ తీసుకున్నాం. కానీ బిజినెస్లో అంటే కూడా చాలామందికి ఒక అపోహ ఉంది, ఏమనంటే ఇది బిజినెస్ అంటే లాస్ అవుతాం కదా, డబ్బులు పెట్టాలంటే మాతో లేవండి, మేము ఇంత డబ్బులు పెట్టలేము అనేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అయితే కనుక వాళ్ళు కూడా ఒక చిన్న క్లారిటీ ఏమంటే బిజినెస్లో 2 రకాల బిజినెస్లు ఉన్నాయి. ఏమి అంటే ఒకటి
ఒకటి ట్రెడిషనల్ మార్కెట్ అని, రెండు నాన్ ట్రెడిషనల్ మార్కెట్ అని. ఒకటి ట్రెడిషనల్ మార్కెట్ అని, నాన్ ట్రెడిషనల్ మార్కెట్ అని. ఒకసారి మీరు చూడండి, ఈ ట్రెడిషనల్కి నాన్ ట్రెడిషనల్కి తేడా ఏంటో మీరు తెలుసుకోండి ఫ్రెండ్. అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు సపోజ్ ఒక ఎవరో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక బిజినెస్ స్టార్ట్ చేసాం అనుకుందాం. ఎగ్జాంపుల్, మనం అనుకున్నాం ఒక 50,000 రూపీస్ మంత్లీ ఎర్న్ చేయాలనే ఆలోచన అనుకున్నప్పుడు మనం మార్కెట్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు ఫ్రెండ్. మీ అంచనా ప్రకారం తీసుకున్నా అప్రాక్సిమేట్లీ 5 to 10 lakhs పెట్టకుండా బిజినెస్ అనేది మనం స్టార్ట్ చేయగలేదు. అంటే ఒక 5 to 10 lakhs అనేది ఖచ్చితంగా మన బిజినెస్లో పెట్టాల్సిన పరిస్థితి. ఎందుకు 5 to 10 lakhs అంటున్నా అంటే, ఈరోజు మనం మార్కెట్లో రోడ్ల మీద తీసుకుంటే ఒక పాన్ డబ్బా పెట్టాలనుకున్న మనకు 3-4 lakhs ఖర్చు అవుతుంది. అట్లాంటిది ఒక 50,000 ఇన్కమ్ తీసుకోవాలనుకున్నప్పుడు మినిమం ఒక 5 to 10 lakhs అనేది పెట్టడం జరుగుతుంది ఖచ్చితంగా. అయితే కనుక ఇక్కడ చూడండి, ఒక 5 to 10 lakhs పెడితే మనకు వచ్చేది ఒక 50,000 రూపీస్ అనుకుందాం ఎగ్జాంపుల్. కానీ నేను చెప్పే నాన్ ట్రెడిషనల్ మార్కెట్ లోపల జీరో ఇన్వెస్ట్మెంట్ అంటే ₹1 కూడా పెట్టాల్సిన పని లేదు. ₹1 కూడా పెట్టాల్సిన పని లేదు. మన ఎట్లా అనేది చెప్తాను నేను. ఇప్పుడు నాకు చెప్పండి, 5 to 10 lakhs మార్కెట్లో పెట్టిన తర్వాత మనకి రిస్క్ ఉంటుందా ఉండదు? 100% రిస్క్ ఉంటుంది. ఎందుకు రిస్క్ ఉంటుంది అని కూడా మీరు అడగవచ్చు. రిస్క్ ఎందుకు ఉంటుంది అంటే కనుక, మార్కెట్లో 5 to 10 lakhs పెట్టండి, ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? అప్పు తేవచ్చు, షటర్ కిరాయి ఏంటి, కరెంట్ బిల్ ఏంటి, లేబర్ ఛార్జెస్ ఏంటి, అంటే ఇవన్నీ తీసుకున్న తర్వాత మిగిలింది అతను తీసుకోవాలా. అంటే మీకు ఎంత స్ట్రెస్ ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్. డబ్బులు మార్కెట్లో పెట్టడం అంత ఈజీ కాదు. డబ్బులు మార్కెట్లో పెట్టి మళ్ళీ డబ్బులు సంపాదించడం అనేది ఈ రోజు మార్కెట్లలో మనకు అంత ఈజీ అయిన పని కాదు. ఒకసారి మనం తీసుకుంటే రిస్క్ చాలా వరకు ఉంటుంది. కానీ నేను చెప్పే మార్కెట్ లోపల నో రిస్క్. ఎందుకు రిస్క్ లేదండి? ఇక్కడ మనం డబ్బులే పెట్టట్లేదు. మీరు ఆలోచించండి, మీరు గుర్తించండి, డబ్బులు పెట్టట్లేదు మనం ఇక్కడ. బయట ఏదైనా బిజినెస్ చేయాలంటే మరి కాంపిటీషన్ ఉంటుందా ఉండదా? కాంపిటీషన్ అనేది ఉంటుందా లేదా? 100% కాంపిటీషన్ అనేది ఉంటుంది. ఎందుకు? ఒకటి సబీనా అంటే ఒకటి పుదీనా అంటారు, ఒకరు అంటే ఏదైనా చాలా తీసుకుంటారు. అంటే రకరకాల మార్కెట్లో ఇట్లా మనకు ఒకరు కిమ్లీ అని ఒకరు అంటున్నారు, ఇంకొకరు కిల్బీ అని చెప్పి అంటున్నారు. అంటే ఒక ప్రోడక్ట్ బయటకు వచ్చేలోపు దానికి మనకు ఆపోజిట్గా ఇంకా చాలా వచ్చడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ రోజు మార్కెట్లలో కాంపిటీషన్ తట్టుకోలేక చాలా మంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్. ఇది అదర్వైజ్ మన బిజినెస్ లోపల నో కాంపిటీటర్ అనేటువంటి ఉండదు. కానీ బయట బిజినెస్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. మీరు తెలుసుకుంటే చాలా మంది ఏదైనా బిజినెస్ చేయాలనుకోండి, మనం మా బిజినెస్ గురించి అవగాహన లేకుండా మనం బిజినెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మనకి ఆ డబ్బు అంతా పోతుంది, ఎక్స్పీరియన్స్ అనేది వెళ్తుంది ఫ్రెండ్స్. డబ్బు వెళ్ళిపోతుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ తర్వాత వేరే బిజినెస్ చేయడానికి, కానీ ఆ తర్వాత చేసిన వ్యర్థమే కదా ఈరోజు అతనికి డబ్బులన్నీ వెళ్ళిపోయిన తర్వాత. కానీ మన బిజినెస్ లోపల నో ఎక్స్పీరియన్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ డబ్బులు కావాలి, అవసరం లేదు. రిస్క్ ఉంటుంది, అవసరం లేదు. కాంపిటీషన్ అవసరం లేదు. ఎక్స్పీరియన్స్ ఇది కూడా మనకు అవసరం లేదు. మరి ఈ బిజినెస్ నాన్ ట్రెడిషనల్ మార్కెట్ చేయాలంటే ఏం చేయాలి అంటే, కిడ్స్ యాటిట్యూడ్ ఉండాలి. కిడ్స్ యాటిట్యూడ్ ఉండగలిగితే ఈ బిజినెస్లో మనకి 100% మనం ఇల్లు కావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎట్లా కిడ్స్ యాటిట్యూడ్ అంటున్నామంటే, ఈరోజు మనం తీసుకుంటే కనుక ఏదైనా చిన్న పిల్లలని 1 year 2 year బేబీస్ కనుక తీసుకుంటే వాళ్ళకి ఒక టీవీ ఆన్ చేసి ఉంటాం, రిమోట్ ఆఫ్ చేయాలి, వాళ్ళకి ఒక డ్రీమ్ అంతే. అది ఆఫ్ చేసినట్టే వాళ్ళు హ్యాపీగా ఉండిపోతారు. అంటే చాలాసార్లు వాళ్ళు బాగా హ్యాపీగా ఉంటారు. వాళ్ళు హ్యాపీగా ఉండడానికి రీజన్ చిన్న మాట. ఒక చిన్న పిల్లోడు ఒక ఫర్ డే 200-300 times నవ్వుతారంట. అదే ఒక 10 years బాబు ఒక 200 times నవ్వుతారంట ఫర్ డే. అదే ఒక 20 ఏళ్ళ అబ్బాయి రోజు 20 సార్లు కూడా నవ్వడంట. కానీ ఒక్కసారి పెళ్ళైనా, పొరపాటున ఒక్కసారి పెళ్ళైనా ఫోటోగ్రాఫర్ గుర్తియాల్సి వచ్చిన సమయం వచ్చిందంట. ఈరోజు స్మైల్ ప్లీజ్ సార్ అంటే కానీ మనం స్మైల్ చేయలేని పరిస్థితికి వచ్చేసినాం. ఎందుకు అని అంటే, మనం ఫైనాన్షియల్లీ ఫ్రీడమ్ లేని ఫ్రెండ్. అదే ఫైనాన్షియల్గా మనం ఫ్రీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా న్యాచురల్ మనం స్మైల్ అనేది ఇవ్వగలుగుతాం. ఆర్టిఫిషియల్ నుంచి న్యాచురల్కి రావాలంటే ఈ కంపెనీ మనకు చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్. ఇది మనకు ట్రెడిషనల్కి నాన్ ట్రెడిషనల్కి తేడా. అసలు ఈ బిజినెస్ అనేది ఏంటి? ఈ బిజినెస్ కాన్సెప్ట్ ఏంటి అంటే కనుక, ఇది చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్. ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఏంది అసలు అంటే కనుక, నేను చెప్పబోయే ఒక మార్కెట్ ఏదైతే ఉందో ఇది డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్. డైరెక్ట్ సెల్లింగ్ అంటే మీరు చూసుంటారు, రిలయన్స్, ఆప్టెక్, బాటా ఇవన్నీ డైరెక్ట్ సెల్లింగ్. FMCG బిజినెస్లు అన్నట్టు, ఫ్రాంచైజ్ బిజినెస్లు అంటారు. ఫ్రాంచైజ్ అంటే కనుక ఇప్పుడు మనకు చాలా ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను దాకా చెప్పిన చాలా ఎగ్జాంపుల్స్ అన్నట్టు. అంటే ఇప్పుడు ఎట్లా ఈ బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేయాలంటే, FMCG ప్రాడక్ట్ ఉంటుంది మన దగ్గర. FMCG ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఈరోజు ఏదైనా ఎక్కువ డబ్బు ఉంది అంటే మార్కెట్ లోపల అది ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్లోనే మనకు ఆ డబ్బు అనేది 100,000 లక్షల కోట్ల రూపాయలు మనకు అక్కడ ఉంది. అది ఎట్లా మన డబ్బు ఎట్లా మనం లాస్ అవుతున్నాం, ఆ డబ్బు మనకు రిటర్న్ వస్తే మనం లైఫ్లో ఎట్లా ఫ్రీ అవుతాం అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను.
యాజ్ ఏ కస్టమర్గా మనం ఒక 100 రూపాయల వస్తువు కొన్నాం అనుకుందాం మన ఇంటి పక్కన రీటైలర్ షాప్ లోపల. ఇప్పుడు రీటైలర్ షాప్లో కొన్నాం, కానీ ఒక మ్యానుఫ్యాక్చర్ ఉంటాడు. మ్యానుఫ్యాక్చర్ మీన్స్ ఫ్యాక్టరీ. ఇక్కడ ఎంత తయారవుతుండొచ్చు మీ అంచనా ప్రకారం అంటే కనుక మినిమం 30 to 40 రూపీస్లో తయారవుతుంది. 30 to 40 రూపీస్లో తయారవుతుంది. మరి 30 to 40 రూపీస్లో తయారైన ఒక ప్రోడక్ట్ని మనం 100 రూపీస్ పెట్టి పర్చేజ్ చేస్తాం అంటే తెలివి కల వాళ్ళమా తెలివి లేని వాళ్ళమా అంటే 100% మన దగ్గర తెలివి ఉంది కానీ ఆప్షన్ లేదు. ఈ ఆప్షన్ అనేది అంటే ఇక్కడ చూడండి ఒకసారి 40 - 100 అంటే 60 రూపీస్ డబ్బులు అనేది మనం లాస్ అవుతా ఉన్నాం. 60 రూపీస్. మరి ఈ డబ్బు అంతా 60 రూపీస్ ఎవరిది? మనది. మన 60 రూపీస్ డబ్బుని మరి ఎవరో తీసుకోవాలి, వాళ్ళు బాగుపడుతున్నారు, మనం మాత్రం బాగుపడలేని పరిస్థితి. ఒకసారి మీరు ఆలోచించండి. ఈ మార్కర్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర 40 రూపీస్లో తయారైంది. ఇది ఇక్కడ వచ్చేటప్పుడు ఎన్ని చేతులు మారుతున్నాయి చూడండి. రీటైలర్ నుంచి హోల్సేలర్, డీలర్, C&F ఏజెంట్, మ్యానుఫ్యాక్చరర్. ఇప్పుడు తీసుకుంటే వీళ్ళ చేతులు మారుతూనే ఒక ప్రోడక్ట్ మన దగ్గరకు వస్తుంది. మరి వీళ్ళ చేతులు మారేటప్పుడు మనకి ఏది ప్రోడక్ట్ మారుతుందా, మరి ఏం మారుతుందో ఒకసారి చూడండి. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే వరకు ఈ వస్తువులో క్వాలిటీ మారుతుందా, క్వాంటిటీ మారుతుందా, రేట్ మారుతుందా? 100% రేట్ మారుతుందండి. మ్యానుఫ్యాక్చర్ దగ్గర ఫిట్ అయింది, మన దగ్గరకు వచ్చి మనమే ఓపెన్ చేసి ఎవరు దీంట్లో ఇన్వెస్ట్ చేయరు. కానీ రేట్ ఎందుకు మారుతుంది అంటే వీళ్ళు ఇక్కడ వాళ్ళ లాభార్జన తీసుకున్న తర్వాతనే మనకు ప్రోడక్ట్ రావడం జరుగుతుంది. మీరు ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ C&F తీసుకున్న తర్వాత ఇక్కడ 10 రూపీస్ ప్రాఫిట్ తీసుకొని ఇతనికి ఇస్తున్నాడు, ఇతను 10 రూపీస్ ప్రాఫిట్ తీసుకుంటున్నాడు, ఇతనికి ఇస్తున్నాడు, ఇతను 10 రూపీస్ ప్రాఫిట్ తీసుకుంటున్నాడు, ఇతనికి ఇస్తున్నాడు, ఇతను ప్రాఫిట్ తీసుకున్న తర్వాత మన దగ్గరకు వస్తుంది. అంటే 10, 20, 30, 40, 60 - 40 = 20 రూపీస్. ఇంకా 20 రూపీస్ మనం ఇంకా మైనస్ అయిగానే ఉన్నాం ఫ్రెండ్. మరి ఈ 20 రూపీస్ ఎక్కడ పోతుందంటే కనుక ఇక్కడ మనం తీసుకుంటే అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి, యాడ్స్ 20% డబ్బులు ఎత్తుకొని వెళ్ళిపోతా ఉన్నారు. ఇక్కడ ఎవరు వస్తున్నారంటే కనుక మీరు ఒకసారి ఆలోచించండి. ఐశ్వర్య రాయ్, 2 సచిన్ టెండూల్కర్, 3వసరికి మనకు నాగార్జున, 4 వెంకటేష్, చాలా మంది మనకు అడ్వర్టైజ్మెంట్ చేయడానికి వస్తున్నారు. ఐశ్వర్య రాయ్ అంటుంది, సార్ నేను ఈ సోప్ వాడినా చాలా అందంగా తయారైనా మీరు కూడా వాడండి అని చెప్పేసి. ఇప్పుడు ఈరోజు మనం వాడినా మీకే తెలిసి ఉండాల్సి ఉంటుంది. అదర్వైజ్ సచిన్ టెండూల్కర్ బూస్ట్ ద సీరం మా ఎనర్జీ అంటున్నాడు. మరి ఎనర్జీ అనే బూస్ట్ తాగితే వస్తుందా, 20% ఇన్కమ్ పోతే వస్తుందా అంటే మీరు ఆలోచించారు. అంటే ఇట్లా తీసుకుంటే నాగార్జున కళ్యాణ్ జ్యువెలర్స్, తర్వాత వెంకటేశ్వరి ముత్తూట్ ఫైనాన్స్ అని. అంటే ఒకసారి మీరు ఆలోచించండి, ఇవన్నీ మీకు సంబంధం లేని విషయాలు. కానీ ఇతను ఒక సెలబ్రిటీ కాబట్టి ఈ కంపెనీ వాళ్ళు వీళ్ళతో ఈ అడ్వర్టైజ్మెంట్ చేయించి వాళ్ళకి డబ్బులు ఇస్తాము. మరి ఆ డబ్బులు ఎవరు? ఆ డబ్బులు కూడా మనవి. ఒకసారి మనం ఆలోచిస్తే మనం 100 రూపాయల వస్తువు తీసుకున్నాం, అందులో ఈ మ్యానుఫ్యాక్చర్ పోగా మిగిలిన డబ్బులు వీళ్ళకే పోతా ఉన్నాయి. ఇట్లా వీళ్ళకి పోతా ఉన్నాయి డబ్బులు. నేను చెప్పే కంపెనీ ఏమంటుందంటే రాత్రి బౌళ్ళు కష్టపడి పనిచేస్తే నువ్వు ముఖ్యం, కష్టపడి తయారు చేస్తే నువ్వు ముఖ్యం, మధ్యలో వీళ్ళని కష్టపడి తయారు చేస్తే నేను ముఖ్యం, మధ్యలో వీళ్ళందరూ ఎందుకు? అందుకని ఏం చెప్తుందంటే నా దగ్గర తయారైన వస్తువు ఏదైతే ఉందో డైరెక్ట్ మీకు డోర్ డెలివరీ నేనే ఇస్తాను. జాగ్రత్తగా నా ఫ్రెండ్, డైరెక్ట్ మన దగ్గర తయారైన ప్రోడక్ట్ నేనే డోర్ డెలివరీ ఇస్తాను. నీకు 60% ఏదైతే నువ్వు డబ్బులు ఆసేస్తున్నావో 60% కూడా నేనే నీకు అమౌంట్ ఇస్తాను. మరి నువ్వేం చేయాలి అని అంటే కనుక ఈ అడ్వర్టైజ్మెంట్ ఏదైతే ఉందో నువ్వు చేసుకోవాలంటుంది కంపెనీ. అంటే ఎట్లా అంటే ఈరోజు ఐశ్వర్య రాయ్ చాలా బిజీ ఉంటారు. మనం 5 నిమిషాలు వాళ్ళకి 5 నిమిషాలకు కోట్ల రూపాయలు కూడా వెలకట్టి తీసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఐశ్వర్య కావచ్చు, సచిన్ కావచ్చు, నాగార్జున గారు కావచ్చు, వెంకటేష్ గారు కావచ్చు. మరి ఇంత బిజీగా ఉన్న వాళ్ళకే ఎక్స్ట్రా ఇన్కమ్ అవసరమైనప్పుడు మరి మన పరిస్థితి ఏంటి? మనకెందుకు ఎక్స్ట్రా ఇన్కమ్ అవసరం ఉండకూడదు? మన లెక్క ప్రకారం ఆలోచించిన ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది ఎవరికైనా 100% కావాల్సింది. ఇప్పుడు మన కంపెనీ ఏంటంటే ప్రోడక్ట్ నేను డెలివరీ ఇస్తా, ఈ అడ్వర్టైజ్మెంట్ నువ్వు చేసుకో, 60%లో ఎంత అమౌంట్ కావాలంటే అంత అమౌంట్ తీసుకోవాలంటుంది ఫ్రెండ్ మనల్ని. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అదర్వైజ్ ఈ డబ్బులు ఎట్లా వస్తున్నాయి, ఈ ప్రోడక్ట్ ఎట్లా ఇస్తుంది, డబ్బులు ఎట్లా వస్తున్నాయి అనేది మనం షేర్ చేసుకుందాం. అదర్వైజ్ మనం ఏం చెప్తుంది మన కంపెనీ అంటే కనుక మన ప్రోడక్ట్ ఎట్లుంటే ఎట్లా ఇస్తుంది అని చెప్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 10 to 20% అనేది మనకు డిస్కౌంట్ ఇస్తుంది ప్రోడక్ట్ పైన. మనకు 5 to 20% క్యాష్ బ్యాక్ ఇస్తుంది. మనకి ఎవ్రీ దానికి 10% ప్రొడక్ట్ ఫ్రీ ఇస్తుంది. 10% ప్రొడక్ట్ ఫ్రీ ఇస్తుంది. దాంతోపాటుగా ఒకటి మనకు స్పెషల్ బెనిఫిట్ అని కూడా మనకి కంపెనీ కలగజేస్తుంది ఫ్రెండ్. ఏమంటే కనుక ఒక 4000 రూపీస్ వస్తువులు మనం ప్రోడక్ట్ కనుక మనం పర్చేజ్ చేస్తే అట్లా ఎన్ని రోజులు 6 మంత్స్ పర్చేజ్ చేస్తే 7th మంత్ లోపల మనకి ఏదైతే 4000 మనం పర్చేజ్ చేసినామో 4000 ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తుంది.
7th మంత్ లోపల 4,000 రూపీస్ ప్రోడక్ట్ ఫ్రీ. మీరు ఆలోచించండి, ఈరోజు మనం రిటైల్ షాప్ మార్కెట్లోకి వెళ్తే కనుక ఒక డిస్కౌంట్ ఉండదు, క్యాష్ బ్యాక్ ఉండదు, ప్రొడక్ట్ ఫ్రీ ఉండదు, అదర్వైజ్ మనం తీసుకునే స్పెషల్ బెనిఫిట్ కూడా ఉండదు. మనం ఎక్కడ వెళ్ళినా సరే క్యారీ బ్యాగ్ కావాలన్నా సరే అంటారు. ఎందుకు అంటే 5 రూపీస్ వాళ్ళకి. అంటే ఆ క్యారీ బ్యాగ్ మనం ఇచ్చే అమౌంట్తో వాళ్ళు బిల్డింగ్ రెంట్ కూడా పే చేసుకునే కూడా చాలా వరకు ఉన్నాయి. అంటే ఇట్లా మనం ప్రోడక్ట్ ఇస్తుంది. అదర్వైజ్ దీంతో పాటుగా మనం బిజినెస్ ఎట్లా చేసుకోవచ్చు, మన బిజినెస్ ఎట్లా మనం చేసుకోవచ్చు, దీంతో పాటు మన డబ్బులు ఎట్లా వస్తాయి, మన ఆలోచన డబ్బులు ఎట్లా వస్తాయి అంటే కనుక ఇక్కడ మనం చూద్దాం ఫ్రెండ్. ఎస్, ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర ప్రొడక్ట్ అయితే పర్చేజ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, మనకు తెలిసిన వాళ్ళు. సింపుల్ ఎగ్జాంపుల్, మీరు ఇక్కడ ఉన్నారు, మీరు ఉన్నారు. ఎక్కడో కిరాణా షాప్లో మన వస్తువులు కొనుక్కునే వాళ్ళం, డిమార్ట్, కిరాణా షాప్, ఇంకేదైనా ఇతర ఏదైతే రైతు బజార్ ఏదైనా కావచ్చు, ఏ వస్తువులైనా మనం కొనుక్కుంటా ఉన్నాం. మనము ఒక్కసారి మనం ఏం చేస్తున్నాం అంటే 10 to 20% డిస్కౌంట్, 5 to 20% క్యాష్ బ్యాక్ అండ్ 10% ప్రోడక్ట్ ఫ్రీ. మనకి ఇక్కడ కంపెనీ 60% మనకు డబ్బు ఇస్తారని చెప్పింది, 60% మీకే రిటర్న్ ఇస్తారని. ఒకసారి మీరు ఆలోచిస్తే 20, 20, 40 + 10 మనము ఇక్కడనే 50% బెనిఫిట్ అవుతున్నాం. 50% బెనిఫిట్ అనేది జరుగుతూ ఉంది. ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఉన్నారు, ఒక 4,000 రూపీస్ వస్తువులు మనం పర్చేజ్ చేసినాం అంటే 50% రూపీస్ బెనిఫిట్ వచ్చినట్టే కదా. 50% బెనిఫిట్ అయితే మనం తీసుకున్నాం కదా, ఈ లెక్క ప్రకారం తీసుకున్నాం, 50% బెనిఫిట్ తీసుకుంటాం. రిమైనింగ్ 10% బెనిఫిట్ అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే కనుక మీరు ఉన్నారు 4,000 పర్చేజ్ చేసి 50% మనకు బెనిఫిట్ అయినాం. అదర్వైజ్ మీకు తెలిసిన మీకు ఈ ప్రోడక్ట్ ఒకవేళ మీరు ప్రోడక్ట్ పర్చేజ్ చేసినాం, వాడతాము, చాలా బాగా అనిపించింది అనుకోండి. అనుకున్న తర్వాత మనం కొంతమందికి దీన్ని షేర్ చేసుకోవాలని ఆలోచనతో మన ఫ్రెండ్స్ ఉంటారు, రిలేటివ్స్ ఉంటారు, నైబర్స్ ఉంటారు, కొలీగ్స్ ఉంటారు, చాలామంది ఉంటారు. వాళ్ళతో కనుక మనం డిస్కస్ చేయగలిగితే ఆటోమేటిక్గా ఎంతోమంది 100 మంది 1000 మంది ఉన్న వాళ్ళ దగ్గర 10 మందిని మనకు డిస్కస్ చేయలేని పరిస్థితి అయితే కాదు ఈరోజు రేపట్లో. ఒకవేళ అనుకుందాం ఒక 10 people మారినని ఇంటూ ఇదే 4,000 రూపీస్ వాళ్ళు పర్చేజ్ చేసారు = 40,000 టర్నోవర్ అయింది. 40,000 టర్నోవర్ అని ఇంతకుముందు కిరాణా షాప్కి వెళ్తే మనకు వచ్చిన బెనిఫిట్ ఏమైనా ఉందా ఫ్రెండ్? ఏమి బెనిఫిట్ లేదు. అదే కనుక మన కంపెనీలో ఈ 40,000 అయినందుకు గాను 10% మీ ఇన్కమ్ 4,000 రూపీస్ ఇస్తా ఉంటుంది కంపెనీ. మీ ఇన్కమ్ 40,000 మీరు ఎంపీ చేసుకోవచ్చు, 4,000 రూపీస్. అంటే ఇది 1 monthలో తీసుకోవచ్చు, 2 monthsలో తీసుకోవచ్చు, ఇది మీ ఇష్టం. అది మనం చేసే వర్క్ను బట్టి ఉంటుందండి. అదర్వైజ్ 10 మంది ఒక్కొక్కరు డిసైడ్ అయిన 100 మంది అవుతారు ఇంటూ ఇదే 4,000 రూపీస్ తీసుకున్న = 4 lakhs టర్నోవర్ అవుతుంది కంపెనీ అనేది. ఇందులోకి వెళ్ళి నీకు 40,000 రూపీస్ నీ ఇన్కమ్ నీకు ఇచ్చేస్తూ ఉంటుంది. క్లియర్ ఫ్రెండ్? అదర్వైజ్ ఒక్కొక్కరు డిసైడ్ అయినా 10 మంది డిసైడ్ అయినా 1000 మంది అవుతారు ఇంటూ ఇదే 4,000 రూపీస్ తీసుకున్న = 40 lakhs బిజినెస్ అవుతుంది కంపెనీ అనేది. నీకు ఇందులోకి వెళ్ళి నీ కమిషన్ నీ 4 lakhs నీకు ఇస్తా అని చెప్పేసి అంటే మరొకసారి ఆలోచించండి. అంటే ఒక కిరాణా షాప్లో మనం వస్తువులు కొన్నప్పుడు కొన్ని ఏళ్ళ నుంచి కొంటాను, కొన్ని సంవత్సరాల నుంచి కొంటాను, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 50 ఏళ్ళ నుంచి కొనే వాళ్ళు ఉన్నారు. మరి ఈ లెక్క ప్రకారం మనకు ఎంత సేవ్ అయినా ఇదే కిరాణా షాప్లలో ఇదే మార్కెట్లో కొన్నప్పుడు మనం ఎంత సేవ్ అవుతున్నాం. కానీ 1 year 365 days మనం ఈ కాన్సెప్ట్ కనుక మనం తీసుకోగలిగితే నాకు తెలిసి 365 days తర్వాత మీ ఇన్కమ్ ఉంటుంది మినిమం 1 lakh అనేది మీరు తీసుకోవచ్చు. 1 lakh అనేది మీరు తీసుకోవచ్చు ఫ్రెండ్. జస్ట్ 6 to 12 months లోపల. మనం ముందు కూడా అదే మాట్లాడుతున్నాం. 2 to 3 hours 6 to 12 months పని చేస్తే మన ఇన్కమ్ 50,000 ప్లస్ ఉంటుందని. 50,000 ప్లస్ ఉంటుందని. ఇప్పుడు తీసుకుంటే అసలు ఏంటి ఈ గ్రేట్ కంపెనీ ఏంటి? ఈ కంపెనీ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఈ కంపెనీ పేరు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా. వెస్టీజ్ గ్లోబల్ అంటారు అన్నట్టు. వెస్టీజ్ కంపెనీ మనకు వచ్చేసరికి వీళ్ళ కంపెనీ స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే 2004లో స్టార్ట్ అయింది. 2004లో కంపెనీ స్టార్ట్ అయింది. తర్వాత 2 ప్రోడక్ట్లతోటి 6 జనాలతోని మనకు దాదాపుగా మనకు 20 lakhs టర్నోవర్ చేసింది. 20 lakhs టర్నోవర్ చేసింది. నౌ 2018 మన కంపెనీ ఇప్పుడు టర్నోవర్ 1850 crores టర్నోవర్ చేస్తుంది. అంటే ది బెస్ట్ కంపెనీ. తర్వాత త్రిబుల్ ప్రోడక్ట్ వీళ్ళ దగ్గర. త్రిబుల్ ప్రోడక్ట్ అన్నట్టు ఎకనామికల్, ఎఫెక్టివల్, మనుషులకు జంతువుల పర్యావరణ హాని చేయవు, బయోడిగ్రేడబుల్, ఆర్గానిక్ బేస్ నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ దగ్గర ఇప్పుడు 2 ప్రోడక్ట్తో స్టార్ట్ అయిన కంపెనీ ఇప్పుడు 350+ ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి. 5 కేటగిరీస్లో ప్రోడక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్ మన దగ్గర. హోమ్ కేర్, పర్సనల్ కేర్, బ్యూటీ, అగ్రికల్చర్ అండ్ హెల్త్ కేర్. దాంతోపాటు వాటర్ ప్యూరిఫైర్ ఉంది, కార్ ప్యూరిఫైర్ అండ్ ఎయిర్ ప్యూరిఫైర్ కూడా ఉంది మనకి. ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైర్ అండ్ కార్లో ఎయిర్ ప్యూరిఫైర్ కూడా మన దగ్గర ఉంది. ఇన్ని రకాల ప్రొడక్ట్స్ వీళ్ళు మనం మూవ్ చేస్తున్నాం మనము. అదర్వైజ్ ఇదేంటి కంపెనీ హిస్టరీ. ఇది కంపెనీ హిస్టరీ. ఇది మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. విష్ యూ వెల్.